హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో బన్నీ గారిని కామనర్స్ అందరూ నామినేట్ చేస్తారనమాట. సో ఆయన నామినేట్ చేసినందుకు ఈయన డిజర్వింగ్గా కాదా అనే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయ్స్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎస్, బన్నీ గారిని ఇల్లంతా నామినేట్ అంటే ఎస్పెషలీ కామనర్స్ అంతా నామినేట్ చేయడం కరెక్టా అన్న పాయింట్కి నా ఆన్సర్ ఈజ్ ఎస్, హీఈస్ అబ్జల్యూట్లీ కరెక్ట్ అండి. అది డిజర్వింగ్ కూడా. ఎందుకు అనేది నేను చెప్తాను. చాలా మంది దగ్గర విన్నాను, చాలా చూశాను అనమాట వేరే వీడియోస్. అందులో నాకు అర్థమైన విషయం ఏంటంటే, అందరూ చేస్తున్న క్వశ్చన్ ఆయన ఒక సెలబ్రిటీ, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కామనర్స్ అందరూ ఒక్క రీజన్తో బన్నీ గారిని నామినేట్ చేయడం తప్పు అని చెప్తున్నారు. సో నాకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చిందనమాట. అప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎందుకు తప్పు అవుతుంది అనేది నా క్వశ్చన్. దానికి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్లీ ఇది ఒక ఫస్ట్ వీక్ మాత్రమే. సెకండ్, అసలు ఈ ఫస్ట్ వీక్లో టాస్క్లే లేవు వేరే ఏ గొడవ జరగడానికి. థర్డ్, అసలు బిగ్ బాస్ ఆ వీక్ మొత్తం ఓనర్స్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్తో ఫ్రీ ప్లేగా వదిలేసాడు తప్పితే పర్టికులర్గా పలానా వ్యక్తితో మనకి గొడవ అనే రప్చర్ ఏం జరగలేదు. లాస్ట్ సీజన్స్లో ఫస్ట్ 2 డేస్లోనే బోల్డ్ గొడవలు జరుగుతాయి. ఇక్కడ అలాంటివి ఏం జరగలేదు. అందరూ కూడా ఆ ఓనర్స్ అండ్ టెనెంట్స్ కాన్సెప్ట్లో కూడా ఇంప్రెస్ చేసుకునే బిజినెస్తో అందరూ ఫుడ్లు షేర్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న రప్చర్స్ జరిగినా మళ్ళీ కలిసిపోయి అందరూ ఒక ఇంట్లో ఉమ్మడిగా ఉన్నట్టు హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నారు. అలాంటప్పుడు గొడవ అనేది ఎందుకు వస్తుంది? నామినేషన్ ప్రాసెస్కి కావాల్సిన పాయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? దొరకవు కదా. ఆ జరిగిన ఏ గొడవ అయితే ఉందో ఆ గొడవ ఒక్కటే వాళ్ళు జడ్జి చేయగలరు, లేదా మనమైనా జడ్జి చేసి ఈ వారం వాళ్ళకి ఓట్లు వేయడానికి సరిపోతుంది. అసలు ఆ గొడవ మాట్లాడకూడదు, ఆ ఎగ్ విషయం తేకూడదు అంటే అసలు నామినేషన్ ప్రాసెస్ అసలు ఈ వీక్ ఎత్తేసేయాలి. ఎందుకంటే టాస్కే లేదు, గొడవలే లేదు. ఆ ఉన్న ఒక్క గొడవ కూడా వదిలేసి ఆ ఒక్క గొడవను కూడా పాయింట్అవుట్ చేయకూడదు అన్న విధంగా మాట్లాడే పని అయితే అసలు బర్నీ గారినే కాదు, ఇంకా ఇంట్లో నామినేట్ చేయడానికి ఎవరి మీద పాయింట్స్ ఉండవండి. ఆ ఎగ్ విషయంలోనే బర్నీ గారి విషయంగా జరిగింది. ఆ ఎగ్ విషయంగా ఉన్న బ్యాక్ స్టోరీయే ఆ పెట్టిన టాస్క్ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉందో ఆ ఒక్క టాస్క్ కూడా ఉపయోగపడింది. సో ఆ 2 విషయాల మీదే వాళ్ళు జడ్జి చేసి మాట్లాడగలరు. మిగిలిన చిన్న చిన్న చుప్రా విషయాలకి వాళ్ళు ఏం మాట్లాడలేరు, నామినేట్ చేయలేని పరిస్థితి. సో అఫ్ కోర్స్ మన బర్నీ గారిని వాళ్ళు నామినేట్ చేయడానికి అది ఎందుకు చేయాలి, ఇంతమంది ఆయన్నే ఎందుకు చేయాలన్న పాయింట్కి ఎస్, హీ డిజర్వ్ ఇట్. బికాజ్ ఆయన వాళ్ళు అలా చేసే ఛాన్స్ ఆయనే ఇచ్చారనమాట. ఆయన ఎందుకు ఆ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు, ఏం చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఆయన అలా లోకు అయ్యాడు, ఆయన రెస్పెక్ట్ కోల్పోయాడు అనే విషయాన్ని నేను నా ఫుల్ వీడియోలో చెప్పానండి. ప్లీజ్ గో చెక్ దట్ వీడియో. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన్ని బాగా రెస్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఆయన ఎందుకు కోల్పోయాడు, ఎందుకు ఆయన మూకుమ్మడిగా ఆయనకి ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చింది అనేది కూడా నేను నా ఫుల్ వీడియోలో చెప్పాను. ప్లీజ్ గో చెక్ ఇట్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.